హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ప్రాజెక్ట్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ఫుల్గా చూడండి. ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా ఈ లెసన్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా అటెంప్ట్ చేస్తారు, ఈజీగా ఫుల్ మార్క్స్ అనేది స్కోర్ చేసుకుంటారు. సో స్టూడెంట్స్, వితౌట్ గెటింగ్ లేట్, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మీకు తెలుగు లెసన్లో థర్డ్ పార్ట్ వచ్చేసి మీకు ప్రాజెక్ట్ పరిచయంలో మీకు మొత్తం 4 లెసన్లు ఉంటాయమ్మా. సో 11th లెసన్ వచ్చేసి మీకు ప్రాజెక్ట్, 12th లెసన్ వచ్చేసి అధ్యయనం, 13th వన్ వచ్చేసి పరికల్పన, 14th వన్ వచ్చేసి నివేదిక. సో ఈ 4 లెసన్లు మీకు పార్ట్ 3 అందులో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనం ఈరోజు ఈ వీడియోలో ప్రాజెక్ట్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. సో ప్రాజెక్ట్ అంటే మోస్ట్లీ మనందరికి ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ప్రాజెక్ట్ అనే ఆంగ్ల పదానికి యోజన, నియోజనం, పరియోజన, పథకం అనే అర్థాలు ఉన్నాయి. మన తెలుగులో ఏమని అర్థాలు ఉన్నాయని అంటే యోజన అంటారు, పరియోజన అంటారు, నియోజనం అంటారు, పథకం అని అంటారు. దీనికి మీనింగ్స్ అన్నమాట. పథకం అంటే సందర్భాన్ని బట్టి వ్యూహం, ప్రణాళిక, ఎత్తుగడ్డ అని అర్థాలలో ఒకదాన్ని ఎన్నుకోవాలి. అధ్యయనం, పరిశోధన, పరికల్పన, నివేదిక అనేవి ప్రాజెక్టులో అంతర్భాగాలు. సో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే దాని మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి. అధ్యయనం చేయాలంటే చదవాలి, పరిశోధన చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, పరికల్పన చేయాలి, నివేదిక అంటే రిపోర్ట్ రైటింగ్ చేయాలి. ఇవన్నీ ప్రాజెక్ట్లో ఉంటాయి. సో అంశాన్ని ఎంపిక చేసుకోవడం, శోధన చేయడం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీద చేస్తున్నామంటే ఒక టాపిక్ ఎంచుకోవాలి, దాని మీద మనం స్టడీ చేయాలి, దానికి ఒక రూపకల్పన పెట్టాలి, దానికి ఒక పేరు పెట్టాలి. ఓకే, దాని తర్వాత ప్రాజెక్ట్ అంతా అయిపోయాక రిపోర్ట్ ఇవ్వాలి, వెదర్ ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్లో నీ అనుభవాలు ఎలా ఉన్నాయి, ఎట్లున్నాయి అనేది. సో ఇవన్నీ కీలక అంశాలు అన్నమాట. ఒక ప్రాజెక్ట్ చేయాలంటే మేధస్సుతో కూడిన పరిశీలనను అధ్యయనం అని, అధ్యయనం వల్ల కలిగే ప్రశ్నలను నిరూపణను పరిశోధన అని, పరిశోధన వల్ల ఊహా ప్రయత్నాలను ప్రణాళిక అని, రూపకల్పన చేసే ప్రక్రియను ఆ పరికల్పన ప్రక్రియ సారా ప్రాజెక్ట్ అని అంటారు. ఫస్ట్ మనకు ఒక తెలివి ఉంటే దానితో మనము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, పరిశీలన చేస్తాము. ఓకే, సో పరిశీలన చేస్తున్నప్పుడు తర్వాత ఏమవుతుంది, అధ్యయనం చేస్తాం, స్టడీ చేసుకుంటాం. తర్వాత మనకు ఒక ఊహ వస్తుంది, ఆ ఊహ నుంచి ఇవన్నీ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఇట్లా అనేది మీరు రాయాలి. నీటి నిల్వ చేయడానికి నిర్ణయించే కట్టడాలు, భవన నిర్మాణాలు ప్రాజెక్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్ట సంక్షేమ పథకాలను ప్రాజెక్ట్ అని పిలుస్తాము. అంటే నాగార్జున సామ్ డ్యామ్స్ కానివ్వండి, రివర్స్ కానివ్వండి, భవనాలు అంటే బిల్డింగ్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ మనం ప్రాజెక్ట్ అనే చేస్తాం కదా. ప్రాజెక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది, ఇది ప్రైవేట్ ప్రాజెక్ట్ అని అంటాం కదా. సో అవన్నిటిని మనం ప్రాజెక్ట్ అని అంటాము. చలనచిత్ర రంగాలకు సంబంధించిన సీరియల్స్ కానీ సినిమాలు కానీ తీయడానికి కూడా ప్రాజెక్ట్ అని పిలుస్తారు. సో సీరియల్స్, సినిమాలకి ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కే ఈజ్ నథింగ్ బట్ కల్కి అని అర్థం. సో ఇట్లాంటివన్నీ చేయడాన్ని ప్రాజెక్ట్ అని అంటాము. సో ఓకేనా. ప్రాజెక్టులో శాస్త్ర సాంకేతిక రంగాలు, నీరు, విద్యుత్, రోడ్ భవనాలు, మైనింగ్ రంగాలు, ప్రభుత్వ పథకాలు, సాహిత్య సామాజిక అధ్యయనాలు అనే 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు. శాస్త్ర సాంకేతిక రంగాలు అంటే మనకి ఇప్పుడు సైంటిస్టులు చేసేటివి, ఇప్పుడు కరోనా వైరస్ లాంటివి, ఇట్లాంటి ప్రాజెక్ట్స్. కరోనా వైరస్, కోవిడ్ వచ్చినప్పుడు సో కోవిషీల్డ్, కోవాక్సిన్ కనిపెట్టడానికి చాలా పరిశోధనలు అనేది చేసినారు. సో దాన్ని మనం శాస్త్ర సాంకేతిక రంగాల ప్రాజెక్టుగా వ్యవహరిస్తాము. నెక్స్ట్ మనకి ఏముందంటే నీరు, విద్యుత్ అంటే నీరు, ఎలక్ట్రిసిటీ, రోడ్ మరియు భవనాలు, మైనింగ్స్, ఇట్లాంటివన్నీ కూడా ప్రాజెక్ట్ అని అంటాము. ఇవి ఈ కిందలోకి వస్తాయి. థర్డ్ వన్ వచ్చేసి పథకాలు, ప్రభుత్వ పథకాలు. సో ఇవన్నీ ప్రభుత్వ పథకాల కిందికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి పథకాలు అంటే భూ పంపిణీ అంటే భూములు. ఇప్పుడు మనకి ముందుగా ఏముంటుండే, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నానని చెప్తున్నది, ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు అని సో కాల్డ్ వచ్చింది. అండ్ పథకాలలో మళ్ళీ ఇంకేమొచ్చింది, కరెంట్ 200 యూనిట్స్ వరకు ఎగ్జెంప్టెడ్ అని వచ్చింది, గ్యాస్ 500 అని వచ్చింది. సో ఇట్లాంటివన్నీ పథకాలను ప్రాజెక్టులు అని అంటాము. సో కొత్త సీఎం అయినప్పుడు వాళ్ళకి ఏమని అడుగుతాం, ఏమేంటి సార్ మీ పథకాలు ఏమేమి ఉంటాయి ప్రజలకి అని అంటాం. సో పథకాలు ఈజ్ నథింగ్ బట్
ప్రాజెక్ట్స్ టైప్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టు. సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ప్రతిపక్షంలో కానీ ప్రత్యక్షంగాని పరోక్షంగాని సాయం జరుగుతుంది. ఓకేనా. సాయం జరిగేటివన్నీ ఈ కిందికి వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళు కట్టడం కానివ్వండి, వృద్ధాశ్రమాలు పెంచడం కానివ్వండి, డిగ్రీ స్థాయి రంగాల్లో లోతుగా పరిశీలించి ప్రాజెక్టులు చేయడం కానివ్వండి. ఓకేనా. వాళ్ళ బిల్డింగ్స్ కట్టడం కానివ్వండి, కాలేజ్ స్కూల్స్ ఇట్లాంటివన్నీ కట్టడం కానివ్వండి ఈ కిందికి వస్తాయి. సో ఈ 4 సైడ్ హెడింగ్స్ పెట్టేసి మీరు నేర్చుకొని రాస్తే ప్రాజెక్ట్ ఒక లెసన్ అనేది అయిపోతుంది. So this is all about the video, students. I hope that you have got clarity about this subject. If you are having any further doubts related to this video, you can comment down in the comment section. And coming back to the notes PDF, I have uploaded this notes PDF in a Telegram group. Just try to check out in their Telegram group for the notes PDF. Telegram group link is given in the description as well as the comment box. Okay, I hope everybody started their preparation. So if you're having any doubts, you can comment down. All the videos, important questions videos I have already uploaded. Just check out in our channel. So this is the thing, ma. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups, because this video will be useful for them also. And let me know how you felt about this video, and all the very best for your examination once again, because rock in your exam, because you should score O grade or minimum A plus in your English, right? So see you all in next video, students. All the very best once again. Thank you so much.